రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ చట్టం సంబంధించినటువంటి సవరణల బిల్లు లోకసభ నుంచి అదేవిధంగా రాజ్యసభ నుంచి కూడా ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదము మిగిలింది, అది కూడా వీలైనంత త్వరలో అయిపోతుంది. వక్ఫ్ చట్టపు సవరణలు అమల్లోకి వచ్చేస్తాయి. అయితే చాలామంది మనసుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వక్ఫ్ చట్టం కొత్త సవరణలన్నీ కూడా ఆమోదం పొందిన తరువాత పార్లమెంటులో ఓడిపోయి ప్రజాక్షేత్రంలో ఓడిపోయినటువంటి వాళ్ళు వీధి పోరాటాలకు దిగుతారా? రోడ్ల మీదకెక్కి అల్లర్లు చేస్తారా? రోడ్లను బ్లాక్ చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తారా? ఇది చాలామందికి దేశంలో అక్కడక్కడ మత కల్లోలాలు జరిగేటటువంటి పరిస్థితిని తీసుకొస్తారా? ఇది ఒక పెద్ద సందేహము చాలామంది మనసులో ఉంది. వాస్తవానికి 2019 ప్రాంతంలో సిఏఏ చట్టం తీసుకొచ్చే సమయానికి సిఏఏ అదేవిధంగా ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు షాహీన్బాగ్తో సహా దేశం మొత్తం మీద 115-116 స్థానాలలో ప్రధానమైన కూడళ్లలో రోడ్లను బ్లాక్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అన్నిటికన్నా పెద్ద ఉద్యమం ఢిల్లీలోని షాహీన్బాగ్లో జరిగింది. ఢిల్లీలో దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినాయి. దానిని ఈ షాహీన్బాగ్ ఉద్యమాన్ని దాదాపు ఏడాది పాటు సస్టైన్ చేశారు. ఎయిర్ కండిషన్డ్ టెంట్స్ వచ్చాయి, ఫ్రీ ఫుడ్ వచ్చింది, వచ్చినటువంటి కార్యకర్తలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద టీవీ ఛానళ్ళన్నీ కూడాను అక్కడికి పరిగెత్తి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడము, బిడ్డల్ని పొత్తిళ్లలో పెట్టుకుని వచ్చిన తల్లులు, వృద్ధ మాతలు వీళ్ళందరినీ అడగడము, వాళ్ళు ఏదో చెప్పడము, వాటిని బైట్స్గా కొనసాగించడం, ఒక విచిత్రమైనటువంటి వాతావరణం జరిగింది. ఏడాది పాటు కోవిడ్ వచ్చేంత వరకు షాహీన్బాగ్లో రోడ్ బ్లాక్, మిగతా చోట్ల కూడా బ్లాక్ జరిగింది. కానీ షాహీన్బాగ్ ఢిల్లీలో ఉండడము, ఢిల్లీ దేశ రాజధాని కావడము, మీడియా హెడ్ క్వార్టర్ కావడం, నేషనల్ మీడియా హెడ్ క్వార్టర్ కావడము, దాంతో ఎక్కడ లేని ప్రచారం లభించింది. ఈసారి కూడా అలాగే అవుతుందా అన్నటువంటి ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. అయితే ప్రస్తుతము షాహీన్బాగ్ కథ రిపీట్ అయ్యేటటువంటి సూచనలు కనిపించటం లేదు. దానికి పలు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, షాహీన్బాగ్కి సంబంధించి ఆ సమయంలో అమెరికన్ డీప్ స్టేట్ యుఎస్ ఎయిడ్ నుంచి రకరకాల ఆర్థిక సహాయాలు రావడము, ఈ దేశంలో ప్రజాస్వామికంగా కనిపించేటటువంటి అరాచక పల్లెలను జరిపించేందుకు దేశ విదేశాల నుంచి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. విదేశాల నుంచి నిధుల ప్రవాహం వచ్చింది. ఆ నిధులు కొన్ని స్వచ్ఛంద సంస్థల దగ్గరికి వెళ్ళినాయి. ఆ సమయంలో స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు ఇచ్చారు. ఒక కార్యక్రమంలోనైతే ఏకంగా ఓవైసీ సమక్షంలోనే ఒక అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ నినాదం ఇచ్చింది. చివరికి ఓవైసీ గారే వెళ్ళి ఆ అమ్మాయిని వేదిక మీద నుంచి దించేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి ఆయన మీద కేసు అవుతుంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండింది. దీనికి మీడియాస్లో ఒక పెద్ద సర్కస్, ఒక ముఠా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం. అప్పట్లో ఈ మీడియా మీద మొత్తం అంతా కూడాను ఈ అర్బన్ నక్సల్స్ అని ఎవరినైతే అంటారో, లెఫ్ట్ లిబరల్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధిపత్యం ఉండేది. దానితోటి నువ్వు గింజంత ఉంటే దాన్ని ఏకంగా కొబ్బరికాయంత గుమ్మడికాయంత చేసి వీలైతే ఇంకా పెద్దగా ఫుట్బాల్ అంత చేసేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఈసారి అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ ఎయిడ్ యొక్క కార్యకలాపాలని పూర్తిగా నిలుపు చేశారు. నిధులు ఇచ్చేటటువంటి పనిని పూర్తిగా ఆపు చేశారు. కాబట్టి యుఎస్ ఎయిడ్ నుంచో లేకపోతే ఇంకొక సంస్థ నుంచో డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. జార్జ్ సొరోస్ వంటి సంస్థలు కూడా ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి కూడా నిధుల ప్రవాహం మన దేశంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని అంత కఠినతరం చేసింది. ఇదివరకు స్వచ్ఛంద సంస్థలు కూడా
దేశంలో ఉండే వివిధ స్వచ్ఛంద సంస్థలకి నిధులు పోవడము, ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇవి ఛానలైజ్ అయినట్టుగా అప్పట్లో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపించినాయి. ఈసారి ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేయటము, అనేక అకౌంట్స్ చూపించినటువంటి, ఆడిట్ చేయించినటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలని మూయించేయటము, అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేసి అందరూ ఢిల్లీలోనే అకౌంట్లు తెరిచి ఏ డబ్బు వచ్చినా దానికే, ఆ అకౌంట్కే వచ్చేటట్టుగా చేయటం జరిగింది. దాంతోపాటు ఏ పని కోసం వచ్చిందో ఆ పనికే ఖర్చు అయినట్టుగా చూపించవలసి ఉంటుంది. కాబట్టి షాహీన్బాగ్ సమయంలో లాగా స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదు. చాలా స్వచ్ఛంద సంస్థల మీద ఈ మధ్య కాలంలో రైడ్స్ జరిగినాయి. వాళ్ళ ఆస్తులపైన, వాళ్ళ కార్యకలాపాలపైన, అనుమానాస్పదమైనటువంటి వ్యవహారాలపైన. దీంతో మొత్తం ఏదైతే ఇకోసిస్టమ్ ఉందో ఈ ఇకోసిస్టమ్ యొక్క ఆర్థిక వెన్ను విరిగిపోయింది. ఇంకా వాళ్ళకి ప్రచార దన్ను మీడియా రూపంలో వచ్చేది. 2019కి 2025కి మీడియా యొక్క స్వరూపంలో మార్పు వచ్చింది. డిజిటల్ మీడియా వచ్చింది, వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. మీడియా ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేద్దామంటే డిజిటల్ మీడియా దాని అన్ని కోణాలని ముందు పెట్టి ఒక ప్రత్యామ్నాయంగా అది నిలవటము, వీటితోటి ఇదివరకటి ఇష్టారాజ్యము మీడియాలో ఉన్నటువంటి ఒక వర్గము చేసే పరిస్థితి లేదు. చాలామంది 2019 నాటి మీడియా సూపర్ స్టార్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటున్నారు. పేర్లు చెప్పనవసరం లేదు. సో మొత్తం మీద యూట్యూబ్ ఛానల్స్ అనేవి నెమ్మదిగా ఎజెండా డ్రివెన్ కన్నా కూడాను ఆడియన్స్ డ్రివెన్గా ఉంటాయి. కాబట్టి వాళ్లకు కూడా మధ్యలో మోదీని చూపిస్తే కానీ మనకి కంటెంట్ వ్యూవర్షిప్ రాదన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. సో ఓవరాల్గా ఆర్థిక దన్ను పోయింది, మీడియా దన్ను పోయింది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోడ్డు మీద స్ట్రీట్ పవర్, అల్లరి ద్వారా, రాళ్ళు విసరడం ద్వారా, ఉద్యమాలు చేయటం ద్వారా, రోడ్లు బ్లాక్ చేయటం ద్వారా ఇష్టారాజ్యం చేద్దామన్నటువంటి బ్యాచ్ ఆర్టికల్ 370 తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్లో రాళ్ళు విసిరే బ్యాచ్ మాయమైనట్టుగానే దేశవ్యాప్తంగా కూడా తగ్గారు. దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే పిఎఫ్ఐ పైన నిషేధం వచ్చింది. పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల మీద రైడ్స్ జరిగినాయి. చాలామంది కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఐసిస్ మాడ్యూల్స్ చాలా మటుకు అరెస్ట్ చేయడం జరిగింది. ముంబైలో, కొంకణ్ తీరంలో, దర్భంగాలో, ఇటువంటి అనేక ప్లేసెస్లో, అహ్మదాబాదులో, మధ్యప్రదేశ్లో ఈ రకంగా ఎక్కడ మొత్తం నెట్వర్క్ని పూర్తిగా దెబ్బతీసేసరికి ఈసారి రోడ్డు మీదకి వచ్చి లంగ్ పవర్ చూపించి హడావిడి చేసి, అల్లరి చేసి, హింసకు పాల్పడదామన్నటువంటి వర్గము సైలెంట్ అయింది. షాహీన్బాగ్ సమయంలో చాలా హడావిడి చేసినటువంటి షర్జీల్ ఇమామ్ ప్రస్తుతము జైల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి నాయకత్వం అంతా కూడాను కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంకొకటి అవుతోంది. అసలు దేశం మొత్తం మీదే కమ్యూనల్ రైట్స్ చేసేటటువంటి పద్ధతిలోనే మార్పు వచ్చేసింది. ఇదివరకు కమ్యూనల్ రైట్స్ ప్రారంభమైతే మూడు రోజులు, కనీసం 3 రోజులు ఉండేవి. ఈసారి కమ్యూనల్ రైట్స్ ప్రారంభమైతే ఒక పూటను దాటడం లేదు. నాగపూర్ తాజా ఉదాహరణ. అదేవిధంగా మహో, మధ్యప్రదేశ్లోని మహోలో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచిన తరువాత జరిగినటువంటి అల్లరి ఒక పూట మాత్రమే. అదేవిధంగా సంభల్లో ఒక పూట మాత్రమే. కాబట్టి ఒక పూట వరకు మాత్రమే. అంటే T20 మ్యాచ్ ఆడేసి అయింది అనిపించేటటువంటి స్థితికి అల్లరి మూకలు వచ్చినాయి. కాబట్టి షాహీన్బాగ్ సమయంలో జరిగినటువంటి సంఘటనలు వక్ఫ్ బిల్లు సమయంలో రిపీట్ అవుతాయని కనుక ఎవరన్నా భావిస్తే అది సరైనది కాదు. అన్నిటికన్నా ముఖ్యం, ఈసారి షాహీన్బాగ్లో కూర్చోవడానికి కూడా వీల్లేదు. దానికి కారణం ఏంటంటే షాహీన్బాగ్కి జనం ఎక్కడి నుంచి వచ్చారు? పక్కనున్న రాజస్థాన్ నుంచి వచ్చారు, హర్యానా నుంచి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు, ఇటు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కొంచెం తక్కువగానే వచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి చాలా అనుకూలంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వెళ్ళి మాట్లాడారు. ఈసారి ఈ ప్రాంతాలన్నిట బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇదివరకులాగా
అల్లరి మూకలకి అవకాశాలు తగ్గినాయి. ఢిల్లీలో జరిగితేనే ప్రచారం జరుగుతుంది, మిగతా చోట్ల జరిగితే సింగిల్ కాలం వార్త అవుతుంది. కాబట్టి మొత్తం మీద షాహీన్ బాగ్ సమయంలో, సిఏఏ సమయంలో జరిగినట్టుగా ఆ కథ వక్ఫ్ సమయంలో రిపీట్ కాదు. రెండవది, చట్టబద్ధంగా ఓట్ల ద్వారా జేపీసీ ద్వారా అందరి అభ్యంతరాలను తీసుకున్న తర్వాత, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ చట్టం వచ్చింది. కాబట్టి దీనిని వ్యతిరేకించటము లంగ్ పవర్ ద్వారానో స్ట్రీట్ పవర్ ద్వారానో సాధ్యమవుతుందని కనుక భావిస్తే పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. అందున యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్ వ్యవస్థ ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా పాకుతున్నటువంటి సమయంలో షాహీన్ బాగ్ తరహా అల్లర్లు రిపీట్ అయ్యే అవకాశాలు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.